హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మనం నిన్న చూసుకుంటే ఒక రైస్ మిల్లు యజమాని ఏం చేసిండు, వడ్లన్నీ కూడా మాయం చేసిండు. ఎన్ని కోట్లకు సంబంధించిన వడ్లు అంటే 8 కోట్లకు సంబంధించిన వడ్లు కూడా అన్నిటినీ అమ్ముకున్నాడు. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విజిలెన్స్ అధికారులు అందరూ తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళకే షాక్ అయిపోతున్నారు. వాళ్ళు అసలు ఏంది ఇన్ని అరాచకాల, ఇంత ఘోరంగా ఉన్నదా అని చెప్పి అక్కడున్న విజిలెన్స్ అధికారులందరూ కూడా షాక్ అయిపోతున్నారు. మరి ఇవన్నీ కూడా చౌహాన్ గారికి వీరు చెప్తారా లేదా వీళ్ళు కూడా చేతులు తట్టుకుంటారా ఏందో వేచి చూడాలి. మరి వాళ్ళకు సంబంధించి అంటే ఈ ఒక్క మిల్లర్ అనే కాదు, ఆ మిల్లర్ ఎవరో, ఆ మిల్లర్ చిట్టాలేందో ప్రతి ఒక్కటి కూడా నేటి రాత్రి బయట పెడుతుంది. మరి దానికి సంబంధించి ఆ వార్త కూడా రేపటి మన నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ గా రాబోతుంది. కానీ ఇక్కడ ఒకటి మనం చూసుకుంటే ఏంటంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో చౌహాన్ గారికి ఒక మంచి పేరు ఉన్నది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చినాక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని ఒక స్టేజ్ లో ఒక లెవెల్ కి తీసుకుపోయింది ఎవరు అని అంటే కమిషనర్ చౌహాన్ గారే. ఈ రోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి మచ్చ వస్తుంది అంటే చౌహాన్ గారు కూడా ఊకుంటా ఖాళీకి కూర్చోరు. ఎవరు కూడా నాకు డిపార్ట్మెంట్ ని వాళ్ళకి మచ్చ తెస్తున్నారంటే ఎవరు కూడా ఖాళీకి అయితే కూర్చోరు. మీ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. మేము కూడా ఇది చౌహాన్ గారికి ఫార్వర్డ్ చేస్తాము, పలానా మిల్లర్ ఇట్లా చేసిండు, ఆ చిట్టాలన్నీ కూడా ఇంకా పూర్తి ఎవిడెన్స్ లతోని తీస్తాము. ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మిల్లర్ డేటా కూడా మొత్తం ఉన్నది. అది కూడా జిల్లాల వారీగా మీ కెపాసిటీ ఎంత, మీ మిల్లు ఎంత, మీకు ఎన్ని వడ్లు అలాట్ అవుతున్నాయి, మీ మిల్లు కోడ్, మీది ఎక్కడ, యజమాని డీటెయిల్స్ ఏందని మొత్తం కూడా ప్రతి ఒక్కటి డిస్ట్రిక్ట్స్ వైజ్ గా మేము కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడిన వెంటనే వాళ్ళ అక్రమాల చిట్టా కూడా మొత్తం తీసి బయట పెట్టడం జరుగుతుంది. మిల్లర్లకు మేము చాలా సపోర్ట్ చేస్తాం. వాళ్ళ బాధలు, వాళ్ళు పడుతున్న బాధలు ఏందో కూడా మేము గవర్నమెంట్కి తీసుకుపోయినాం. మేము మరి మిల్లర్ల బాధ చెప్పినప్పుడు మరి కొంతమంది మిల్లర్ల వల్ల మొత్తం మిల్లర్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నది. మరి వాళ్ళ వల్ల మచ్చ వస్తున్నప్పుడు వాళ్ళపైన కూడా మేము మాట్లాడాలి కదా, అది కూడా మేమే తీసుకుంటున్నాము. సో ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ టెండర్ ప్యాడ్ ఇష్యూ ఏదైతే ఉందో దానివల్ల చాలా మంది మిల్లర్లు కూడా నలిగిపోతున్నారు. దాని గురించి కూడా నేటి రాత్రిలో కథనం వచ్చింది. దాని గురించి కూడా ముందుగా మేమే మాట్లాడడం జరిగింది. సో నేను అదే ఏంటంటే జిల్లాల వైజ్గా కూడా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల, ఇవన్నీ కూడా ఇంకున్నాయి. ఇంకా వరంగల్ అర్బన్, రూరల్ అన్ని, కొమరం భీము, ఆసిఫాబాద్, మహబూబాద్, మంచిర్యాల, ఇట్లా అన్ని కూడా డివైడ్ చేసి పెట్టుకున్నాం. సో ఇది మిల్లర్లకు సంబంధించిన చిట్టా మొత్తం వీడున్నది. సో నిన్న మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక మిల్లులో తనిఖీలు చేస్తే 8 కోట్ల వడ్లు మాయం జరిగినట్లు ఆడ తేలింది. సో ఇదంతా ఏంటంటే మిల్లర్లు కొంతమంది పెద్ద మనుషులు ఏమని మాట్లాడుతున్నారంటే, దసరా వస్తుంది కదా, మరి మేము నాయకులకు, అధికారులకు ఎట్లా ఇచ్చుకోవాలి, వాళ్ళందరికీ కూడా మామూలు ఎట్లా ఇచ్చుకోవాలి అని చెప్పి కొంతమంది మిల్లర్లు మాట్లాడుతున్నారంట. అంటే ఇలా ఏ అధికారుల హస్తం ఉన్నది? ఆ అధికారులు చేయబట్టి ఈ రోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తున్నది. మరి ఇట్లా చెడ్డ పేరు వస్తుంటే చౌహాన్ గారు మీరు ఇట్లనే చూసుకుంటూ కూర్చుంటారా? ఒక్కసారి చెప్పండి. ఈ రోజు తెలంగాణలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి మంచి పేరు ఉంది. మీరు చేసిన సన్నబియ్య పథకం ఏదైతే ఉందో దానికి ఈ రోజు రేటింగ్ రావడం జరిగింది, సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. మరి ఇట్లా అధికారులు అందరు కలిసి ఖరాబ్ చేస్తుంటే ఎవరు కూడా ఊకోరు కదా. చౌహాన్ గారు కూడా అస్సలు ఊకోరు. మీరు ఏదో లైట్ గా తీసుకుంటున్నారు. అధికారులందరూ కూడా చాలా సీరియస్ ఉంటది. మీరు సంపాదించుకున్న ఆస్తులు ఏంది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. టైం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఒక్కసారి వేటు పడితే ఎట్లుంటుందో ఇక మీకు చెప్పనక్కర్లేదు. ఇగో నిన్న మనం చూసుకున్నట్లయితే విద్యుత్ అధికారి అంబేద్కర్ ఇంట్లోనే 200 కోట్ల ఆస్తి ఉన్నట్టు గుర్తించారు. అసలు 2 crores నగదు మొత్తం క్యాష్ కూడా వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. మరి ఇక కొంతమంది అవినీతి అధికారులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్ని పైసలు దొరుకుతాయి, ఎన్ని భూములు, ఎన్ని జాగాలు ఏడున్నాయో ఏందని కూడా తొందరనే వస్తుంది. చిట్టా కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్కరిది తీస్తాం. ప్రతి ఒక్కరికి మీ టైం వస్తుంది. అప్నా టైం ఆయేగా అంటారు కదా, మీ టైం కూడా వస్తుంది. అప్పుడు మేము కూడా చెప్తాం. అధికారులు అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఓకే. నేతలకు మామూలు వడ్ల బస్తాలు అంటే నేతలకు మామూలు ఇవ్వడానికి వీళ్ళు వడ్ల బస్తాలని అమ్మేస్తున్నారు అన్నట్టు. అదే చెప్తున్నారు వీళ్ళు, ఓపెన్ గా చెప్తున్నారు. కొంతమంది మిల్లర్లు ఎవరైతున్నారో ఓపెన్ గా చెప్తున్నారు. మిల్లర్ల దర్జా దంద, నాయకుల అండ. బస్తాల వడ్లు మేస్తున్న మిల్లర్లు మింగుతున్నారో నాయకులు పంచుకుంటున్నారు. మామూళ్ళ మత్తుకు అలవాటు పడిన నాయకులు, కింద నుంచి పైదాకా కోట్లు పంపకాలు, మిల్లులు ఖాళీ, నేతల జేబుల్లో దూరి, పండగ వేళ మామూళ్ళ గోల, రాత్రికి రాత్రే ఎగిరిపోతున్న వడ్ల బస్తాలు, మిల్లర్ల మాయాజాలం, మిల్లుల్లో వడ్లు మాయం, అధికారుల లాలూచి తనం మిల్లర్లకు
కలిసి వస్తున్న వ్యవహారం. వడ్లు మాయం చేసిన మిల్లర్ చిట్టా నేటి దాత్రి చేతిలో. 8 కోట్ల వడ్లు మాయం చేసిన మిల్లర్లు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్డదిడ్డంగా వడ్లు అమ్ముకుంటున్న మిల్లర్లు. మిల్లు విలువ కేవలం ₹1,00,00,000 లోపే. అదే అంటున్నా, ఏంటంటే మిల్లు విలువ మనం చూసుకున్నట్లయితే ₹1,00,00,000 లోపే ఉన్నది. మరి అధికారులు అన్ని వడ్లు ఎట్లా అలాట్ చేసిండ్రండి? అన్ని కోట్ల వడ్లను మీరు ఆ మిల్లుకు ఎట్లా అలాట్ చేసిండ్రు? ఇది ఒకటి తెలవాలి. మరి దానికి సంబంధించి అక్కడ మిగిలిపోయిన వడ్లన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి జేసీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జేసీ గారు ఇక్కడ ఎంత మంచిగా పని చేసినా కూడా జేసీ గారికి తెలియకుండా అధికారులందరూ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న సేమ్ ఇదే వరంగల్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, మొన్న జేసీ గారు ఇక్కడ లేరు అని తెలిసి, జేసీ గారు అమెరికాలో ఉన్నారని తెలిసి ఇక్కడ అధికారులందరూ కూడా జేసీకి తెలియకుండా చాలా అరాచకాలు చేసింది. వాటికి సంబంధించిన చిట్టా కూడా మొత్తం ఉన్నది. ఇట్లా నడిపిస్తున్నారు అధికారులందరూ. మిల్లుల్లో మాయమైన వడ్లపై వాస్తవాలు విజిలెన్స్ అధికారులు కమిషనర్ కి చేరవేస్తారా లేక చేతులు తడుపుకొని వాస్తవాలని దాచిపెడతారా అనేది కూడా వేచి చూడాలి. మరి వీళ్ళు కూడా అరే ఇన్ని కోట్ల అవినీతి జరుగుతున్నది కదా, మరి దాంట్లో కూడా మనం ఇంత కొంత వేసుకొని పోతే అయిపోతుంది కదా, మనం కూడా ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పి ఈ విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకుంటారా, లేదా వీళ్ళు నిజంగా ఎవరైతే అవినీతి చేసిండ్రో వాళ్ళ పని పడతారా ఏందన్నది కూడా వేచి చూడాలి. మరి వీరు చౌహాన్ గారికి చెప్తారా, లేదా వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటారా? ఆ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారా, లేదా మిల్లులను ఎవరైతే అక్రమాలు చేస్తుండ్రో వాళ్ళందరిని పట్టిస్తారా లేదా ఏందనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ ఎన్ని అరాచకాలు జరిగినో ప్రతి ఒక్కరు కూడా నేటి దాతికి తెలుసు. కాబట్టి మీరు చెప్పినా చెప్పకున్నా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడంలో మాత్రం మేమైతే అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇట్లా ఒక్క మిల్లులోనే ఇన్ని కోట్ల స్కామ్ జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆల్మోస్ట్ మనం బాయిల్డ్ ఉన్న రా రైస్ మిల్లులు చూసుకున్నా కూడా 3,000 చిల్లరనే ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని క్లోజ్ అయిపోయినాక కూడా కొన్నే వర్కింగ్ లో ఉన్నాయి. అట్లా మనం కొన్ని వేసుకున్నా కూడా ఎన్ని కోట్ల స్కామ్ అంటే ఒక్కొక్కరు అంటే మొత్తం రైస్ మిల్లర్లకు సంబంధించి ఎన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల బకాయిలున్న మన సివిల్ సప్లై శాఖలో దాన్ని 1,500 కోట్లకు తీసుకొచ్చిన ఘనత చౌహాన్ గారికే దక్కుతున్నది. ఇంత మంచిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని తీర్చిదిద్దుతున్నప్పుడు ఏవో అధికారులు చేసే పని గిట్లున్నది. ఒక్కసారి చౌహాన్ గారు మీరు దీనిపైన దృష్టి పెడితే ఇక ఎవరైతే అవినీతి చేస్తున్నారో అధికారులు వాళ్ళందరి పని ఒక్కసారి పట్టండి. వాళ్ళందరూ సెట్ అయిన అనుకోండి, మీరు అనుకున్న సన్నబియ్య పథకం ఏదైతే ఉందో ఇంకా గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. ఆల్రెడీ సక్సెస్ అయింది, అది ఇంకా గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. సో దయచేసి ఒక్కసారి ఈ మిల్లులు ఎవరైతే ఇట్లా అక్రమాలు చేస్తున్నారో వీళ్ళ పని పట్టండి.